డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమాలను గిరిజనులు సద్వినియోగించుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నపిల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామంలో సిపిఐ ఎమ్మెల్యే బ్రేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నపిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్య సూత్రాలను తెలియజేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే వారికి పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నపిల్లి నేడు దేశంలో వైద్యం వ్యాపారమై ఖరీదైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే బ్రేషన్, కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బి విప్లవ్ కుమార్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యుల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది పేదరికంలోకి జారిపోతున్నటువంటి అవస్థ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి 6 కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఓ సర్వే చెబుతున్నది. అందుచేత మనం వైద్యం కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం